ఈ వీడియోలో మనం మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, నేను 3 days నుంచి ఏ వీడియోస్ చేయలేదు. ఇది ఫోర్త్ డే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. 3 days నేను వీడియోస్ చేయలేదు. 3 days వీడియోస్ చేయకపోయినా కూడా ఎన్నో రోజులు వీడియో చేయలేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే వాట్సాప్లో కానీ ఇంకా కామెంట్స్లో కానీ చాలామంది ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, వీడియోస్ పెడుతూ ఉండండి అని చెప్పేసి. సో ఆ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ మీకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా వీడియోస్ చేస్తాను. నాకు కూడా చాలా ఇష్టం టీచ్ చేయడం అన్నా, ఎవరన్నా నేను చెప్పింది అర్థమైంది అని చెప్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మన యూట్యూబ్ కొంచెం సక్సెస్ కూడా అయింది కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ వీడియోస్ చేయడం. బట్ టైం ఉంటే తప్పకుండా చేస్తాను. కాబట్టి మీరు కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారనుకోండి, అది కొంచెం టైం వేస్ట్ అవుతుంది, నాకు కొంచెం స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా కామెంట్లో ఆ వీడియో చేయండి ఈ వీడియో చేయండి అని పెడితే వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. రిప్లై ఇవ్వడానికి ఎంత టైం వేస్ట్ అవుతుందో చూడండి. నెక్స్ట్ది డౌట్స్ అడగమని నేను చెప్తే డౌట్స్ అడగకుండా ఆ వీడియో పెట్టండి ఈ వీడియో పెట్టండి అంటారు. ఫైనల్గా వీడియో పెట్టినప్పుడు మాత్రం ఎవరు చూడరు. జనరల్గా సోషల్ వీడియోస్ చేస్తున్నాను. 3 hours కూర్చొని లెసన్ చెప్తే ఎవరు కంప్లీట్గా వీడియో చూడరు. కానీ నెక్స్ట్ లెసన్ చేయండి తర్వాత లెసన్ చేయండి అని కామెంట్స్ మాత్రం తప్పకుండా పెడుతూ ఉన్నారు. సో జస్ట్ ఇంకా అది ఇప్పటి నుంచి అది ఆపేసేసి, జస్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో గురించి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీకు వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు నచ్చింది అని చెప్పండి. అంతేగాని అనవసరమైన కామెంట్స్ అయితే పెట్టమాకండి. ఓకేనా? నేను తప్పకుండా టైం ఉన్నప్పుడల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ది. దీనివల్ల నాకు చాలా స్ట్రెస్ తగ్గుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. వీడియోస్ చేయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతా. అదే అనవసరమైన కామెంట్స్ చాలా వస్తుంటే అవి చదవటంలోనే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు అడిగే క్వశ్చన్స్ నేను దీంట్లో క్లారిఫై చేస్తాను కాబట్టి మీకున్న చాలా డౌట్స్ ఈ వీడియో వల్ల క్లారిఫై అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ది నా గురించి చెప్పాను. నెక్స్ట్ది, మీలో చాలామందికి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే సిలబస్ గురించి. ఇప్పుడు మనం ఎక్కడన్నా చూసినట్లయితే యూట్యూబ్లో కానీ నెట్లో కానీ ఒక్కొక్కళ్ళు ఒక సిలబస్ చెప్తున్నారు. అంతేందుకు నేనే ఫస్ట్లో ఒక సిలబస్ చెప్పాను, దాన్ని మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మార్చారని చెప్పేసి ఇంకో సిలబస్ చెప్పాను. సో ఎప్పుడైనా నేను ఒక సిలబస్ చెప్పానంటే అప్పటి వరకు నాకున్న బెస్ట్ నాలెడ్జ్ని బట్టి, నాకున్న బెస్ట్ ఇన్ఫర్మేషన్ని బట్టి నేను ఒక వీడియో చేసి మీకు చెప్తూ ఉంటాను. సో మీరు ఈ సిలబస్ విషయంలో చాలా కన్ఫ్యూషన్గానే ఉంది. ఇప్పటికీ నాకు కూడా కన్ఫ్యూషన్గానే ఉంది, ఏది ఫైనల్ సిలబస్ అని కన్ఫ్యూషన్గా ఉంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం, ఇప్పుడు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం అంటే మనందరం, ఇప్పుడు నాకంటే ఒక అథారిటేటివ్గా చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఓకేనా? నేను జస్ట్ ఏదో వీడియోస్ చేస్తూ ఉన్నా మీకోసం. కానీ మీరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి మీకు టీచర్స్ ఉంటారు. ఓకేనా? టీచర్స్, మీ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ మీ టీచర్ మాటే వింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అథారిటీ ఉండిద్ది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? సో మీరేం చేస్తారంటే క్లియర్గా మీ టీచర్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా అసలు సిలబస్ ఏంటిది అని అడగండి. ఓకేనా? మీ టీచర్ చెప్పేదాన్ని బట్టి చదువుకోండి. ఓకేనా? సో ఈ సిలబస్ విషయంలో బయట సోర్సెస్ మీద వేటి మీద ఆధారపడొద్దు, నా మీద కూడా డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే నాకు ఫుల్ క్లారిటీ లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ టీచర్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా, ప్రతి సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా సిలబస్ ఏంటి అని అడగండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వండి, ఇంకేం ఆలోచించమాకండి. ఓకేనా? సో మీ టీచర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి ఈ సిలబస్ విషయానికి వస్తే. నెక్స్ట్ది, కొంతమంది FA1s జరుగుతున్నాయి అని చెప్పారు. సో ఇది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏంటంటే పోయినసారి మనం న్యూస్లో చూసాం కదా, న్యూస్లో మధ్యలో ఎగ్జామ్స్ ఏమి ఉండవు, FA1 FA2 బేస్ లైన్ టెస్ట్ ఇవేమి ఉండవు, ఫైనల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని స్కూల్స్లో FA1 కండక్ట్ చేస్తున్నారంట. సో ఇది స్కూల్ మీద బేస్ అయి ఉంటుంది, మనం గట్టిగా ఇది ఉండిద్ది అని చెప్పలేము, ఉండదు అని చెప్పలేము. సో మీ టీచర్స్తో బాగా కాంటాక్ట్లో ఉండి వాళ్ళు ఏది చెప్తే అది చేయండి. ఈ అఫీషియల్ విషయాలకు వస్తే మాత్రం మన ఛానల్ మీద మీరు కేవలం ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే, అంటే స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని,
ఇట్లా ఏ ఒకటి ఉంటాయి. అట్లాంటి వాటికి నెక్స్ట్ ఇది సబ్జెక్ట్ వైజ్గా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి మాత్రమే మన ఛానల్ హెల్ప్ అవుతుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తున్నారు కాబట్టి దాన్ని క్లియర్గా నేను చెప్పలేను. దానికోసం మాత్రం మన ఛానల్ మీద డిపెండ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇది మోడల్ పేపర్స్ ఇవేమీ కూడా నా దగ్గర లేవు. ఓకేనా, మీ దగ్గర ఉంటే నాకు పంపించండి, నేను తప్పకుండా అందరితో షేర్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి అయితే నా దగ్గర అయితే లేవు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎగ్జామ్ విషయానికి వస్తే గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ లేకపోతే మే స్టార్టింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని చదవండి. ఓకేనా, అది మాత్రం షూర్. సో మీకు ఒక డౌట్ మాత్రం క్లారిఫై అయిపోయింది ఇప్పటికీ. మీరు సిలబస్ కోసం మీ టీచర్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. అఫీషియల్ మెయిన్ ఇన్ఫర్మేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ టీచర్స్ మీదే డిపెండ్ అవ్వండి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేసాను సిలబస్ గురించి. ఇంకెవ్వరూ సిలబస్ గురించి నన్ను డౌట్స్ అడగమాకండి. ఓకే, నెక్స్ట్ ఇది నేను ఫస్ట్ అసలు మన ఛానల్ స్టార్ట్ అయినప్పుడు పెట్టిన ఫస్ట్ వీడియో ఏంటి అంటే, నేను 10th క్లాస్ చదివేటప్పుడు నేను టెక్స్ట్ బుక్స్ బాగా చదివేవాడిని, మెటీరియల్ అస్సలు చదివేవాడిని కాదు. సో టెక్స్ట్ బుక్స్ మీద బాగా గ్రిప్ సాధించడం వల్ల, కాన్సెప్ట్స్ అన్ని బాగా అర్థం చేసుకోవడం వల్ల నాకు 10 పాయింట్స్ వచ్చినాయని చెప్పేసి మీతో అందరితో చెప్పాను. మిమ్మల్ని కూడా అట్లా టెక్స్ట్ బుక్స్ చదవమని చెప్పాను. సో కొంతమంది కామెంట్ సెక్షన్లో ఏం అడుగుతున్నారంటే టెక్స్ట్ బుక్స్ చదివితే 10 పాయింట్స్ వచ్చేస్తాయా అని చెప్పేసి. మీరు జనరల్గా ఆలోచించండి. టెక్స్ట్ బుక్స్ జస్ట్ అట్లా ఏదో టెక్స్ట్ బుక్ చదివేయటం వల్ల 10 పాయింట్స్ రావు. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామ్ సిలబస్ మనం తెలుసుకొని, ఆ సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఎప్పుడైతే మనం క్లియర్గా అర్థం చేసుకుంటామో అప్పుడు తప్పకుండా ఆ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయగలుగుతాం. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఎగ్జామ్ అయినా కానీ ఫస్ట్ సిలబస్ తీసుకొని ఆ సిలబస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీరు ఫుల్ క్లారిటీ ఉండండి. ఓకేనా, ఏదైనా చేసుకోండి, బాగా అర్థం చేసుకొని ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. అప్పుడు తప్పకుండా ఏ ఎగ్జామ్లో అయినా సక్సెస్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే మెటీరియల్ చదివి ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అట్లా చదవటం కాకుండా టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే, ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అర్థం చేసుకుంటే మీకు తర్వాత దాంట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. అదే ఓన్లీ ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చదువుకుంటే ఆ క్వశ్చన్ ఇస్తే మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో టెక్స్ట్ బుక్లో లేదా సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటినీ ఫుల్ క్లియర్గా చదువుకోండి. ఓకేనా, సో జస్ట్ ఏదో టెక్స్ట్ బుక్ని పైపైన ఇట్లా చదవటం వల్ల 10 పాయింట్స్ వచ్చేవు. అన్ని కాన్సెప్ట్స్ని క్లారిటీ తెచ్చుకోవటం వల్ల, గ్రిప్ తెచ్చుకోవటం వల్ల 10 పాయింట్స్ వస్తాయి. ఓకేనా, అది కూడా షూర్గా చెప్పలేం. మన ప్రయత్నం మనం చేయాలి ద బెస్ట్గా. అంటే మనం టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైం అంతా యూటిలైజ్ చేసుకొని చదువుకోవాలి. అంతేగాని గ్యారంటీగా టెక్స్ట్ బుక్ చదివేశాను 10 పాయింట్స్ వస్తాయి అట్లా ఏం చెప్పలేం కదా. ఓకేనా, సో ఇది సెకండ్ డౌట్ క్లియర్ చేశాను. కాన్సెప్ట్స్ మీద క్లారిటీ తెచ్చుకోవటం ఇంపార్టెంట్. ఏ చదువుతున్నారు ఏ చదవట్లేదు అనేది కాదు, సిలబస్ చదవటం, సిలబస్ మొత్తం పర్ఫెక్ట్గా కవర్ చేయటం ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫస్ట్ది సిలబస్ గురించి క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ది ఏమి చదవాలి అనే దాని గురించి క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ది ఇది చాలా ఫన్నీ డౌట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్. ఎందుకంటే మళ్ళీ కరోనాకి కొత్త స్ట్రెయిన్స్ వచ్చినాయి ఆల్రెడీ ఇండియాలోకి, మన ఆంధ్రాలోకి కూడా వచ్చినాయి. సో మళ్ళీ లాక్డౌన్ పెడతారా, పోయినసారిలాగే ఈసారి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేసి అందరినీ పాస్ అని చెప్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈ ఫీలింగ్తో నాకు తెలిసినంతవరకు చాలామంది చదవటం కూడా తగ్గించారు. ఫస్ట్లో చదివినంత బాగా ఇప్పుడు చదవట్లేదు. నేను సీరియస్గా చెప్పేది ఏంటంటే మీరు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోమాకండి. పోయినసారి అంటే వాళ్ళకి ముందు ప్లానింగ్ ఏం లేదు, సడన్గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేరు కాబట్టి క్యాన్సిల్ చేసేసారు. బట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫుల్ ప్లానింగ్లో ఉన్నాం. ఎగ్జామ్స్ ఈ టైంలో కండక్ట్ చేయాలి, సెంటర్స్ ఇట్లా ఉండాలి, మనం ఈ సిస్టమ్ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఈసారి ఫుల్ ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి ఈసారి అసలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయరు. 99.99% అసలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు. సో గ్యారంటీగా మీరు స్ట్రాంగ్గా చదవండి. ఏప్రిల్ ఎండింగ్ కల్లా మీరు మొత్తం సిలబస్ని కవర్ చేసేటట్టు ఫుల్ కాన్ఫిడెంట్గా అన్ని టాపిక్స్ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎగ్జామ్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వవు. ఆలోచన అయితే పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోమాకండి, బాగా చదవండి. ఓకేనా, సో థర్డ్ది ఇది లాక్డౌన్ మళ్ళీ పెట్టరు. పెట్టినా కూడా మీకు ఎగ్జామ్స్ ఏమి క్యాన్సిల్ చేయరు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ది చిన్న డౌట్, ఓన్లీ కొంతమంది అడిగారు. అదేంటంటే నోట్స్ రాయాలా, నోట్స్ రాస్తుంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. నోట్స్ ఎట్లా రాస్తారంటే, మీరు వింటూ రాయటం టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే విని జాగ్రత్తగా బాగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. విన్న తర్వాత మీకు మైండ్లో ఉంటుంది కదా, ఆ మైండ్లో ఉన్నదాన్ని పేపర్ మీద పెట్టండి. ఓకేనా? సో మీకు ఒకసారి మీరు రాసింది ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది, మీరు నోట్స్ రాసినట్టు కూడా ఉంటుంది. ఓకేనా? సో దీని గురించి, ఈ నోట్స్ రాయటం గురించి నేను మళ్ళీ వేరే వీడియోస్లో చెప్తాను. ప్రస్తుతం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉపయోగపడి అనుకుంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.